చచ్చాడు. ఏమైంది సార్? దాగుడు మూతలు ఆడుతున్నాడు సార్. నేను వెతుకుతున్నాను సార్. సిగ్గు లేకపోతే సార్ ఫోన్ పెట్టి. మాతో పెట్టుకుని నువ్వు అనుభవించింది సరిపోదా? దీనికోసం నువ్వు జీవితాంతం బాధపడతావు. జీవితము ఇక నాకు ఎక్కడ ఉందిరా జీవితం? అంబులెన్స్ లో వెళ్లిన వాళ్ళని ఏ హాస్పిటల్లో అడగండి. గురు వెళ్ళారు మేడం. అయితే గురుకి ఫోన్ చేయండి. ఓకే మేడం. ఆయన రథంతో వస్తున్నారు. ఎవరు సార్ కాల్ చేసింది? వాడు అంబులెన్స్ డ్రైవరే. నొప్పిని నోరు తెరిచి చెప్పలేని బాధ ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? ఆ జెన్నీ కూడా ఇలాగే కదా బాధపడి ఉంటుంది.
తను అనుభవించిన నొప్పిని నువ్వు అనుభవించావు. నిన్ను నీ ఇంట్లోనే ఉండమన్నాడు కదా. ఏయ్, మనం ఎలాగైనా మామయ్యని కనిపెట్టాలరా. ముందు గేట్ క్లోజ్ చేయి. నువ్వు అటు వెళ్ళి చూడు. తిలక్, ఏమైంది మేడం? ఏ, లోపలికి ఎలా వచ్చావు? నేను లోపలే మేడం, దాక్కుని ఉన్నాను. దాక్కున్నావా? ఆ, సార్ కూడా చూశారు కదా. అవును మేడం, దాగుడు మూతలు ఆడారు, నేను వెతికాను. మామయ్య దొరికారు, ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కనిపెట్టేశారు. మీరు బూడిద కొట్టుకోండి, అదే విభూతి పెట్టుకోండి అన్నాను. అది తిరునాళ్ళకి నేను వెళ్ళలేకపోయాను. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. అందుకే మేడం ఇంట్లోనే స్నానం చేసి పూజ చేసుకున్నాను. ఆ పోలీస్ అక్కులు కూడా నన్ను వెతికారు. ఎక్కడ దాక్కున్నావు? రండి చెప్తాను. ఎక్కడ దాక్కున్నావు? మాలాని చూసుకో. మాల నా కూతురు అన్నయ్య. థ్యాంక్ యూ పెదనాన్న. ఏంటిది పెదనాన్న? మీ చదువు కోసం జైలు పెద్దనాన్న బ్యాంకులో డబ్బులు వేశాను. బాగా చదువుకోవాలి. శ్రీశైలం, నేను తెలుసో తెలియకో నాకు తెలియకపోవడమే మంచిదన్నా. ఈ యూనిఫామ్ నీకైనా ఉపయోగపడింది అనుకుంటాను. మమ్మీ, రేపటి నుంచి భోజనం స్టేషన్కే పంపించే. వస్తాను మరి. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే నీకు కరెక్ట్ అనిపించింది కదా. కొట్టేవాడిని వదిలేసి తిరిగి కొట్టేవాడిదే తప్పనడమే తప్పుగా ఉంది మేడం. కానీ నీ కూతురు దగ్గర నువ్వెంత మంచివాడివో చెప్పలేవు కదా. అదే నీ తలరాత. వాళ్ళ తండ్రిని జైలు ఊచల వెనకాల చూసిన కూతుళ్ళ ఏడుపుల్ని మీరు విన్నారా? నేను లోపల ఉండి విన్నాను. నేను మంచివాడినని తెలిసి నా కూతురు బయట ఉండి ఏడవడం కంటే నేను చెడ్డవాడిని అనుకుని నా కూతురు సంతోషంగా ఉంటే చాలు. ఒక తండ్రిగా నేను జైలుకి వెళ్ళడమే తనకి సంతోషాన్ని ఇస్తుందంటే నేను తనకి దాన్ని జీవితాంతం ఇస్తాను. చూడడానికి ఎవరో వచ్చారన్నా. నేనెవరిని కలవను తమ్ముడు. పేరు నందిని అంట, సింహాచలం ఇన్స్పెక్టర్ అని చెప్పారు. కన్నమ్మ కన్నమ్మ చూసానే నిన్ను, నా కళ్ళ నిండుగా చూడాలమ్మా. కన్నమ్మ కన్నమ్మ చూసానే నిన్ను, నా కళ్ళ నిండుగా చూడాలమ్మా. కన్నీరేమో గంగై పొంగి మూగనైపోయానే ఇన్నాళ్ళుగా. మీ బుల్లి పాదాలు నా గుండె మీద పడలేదే ఏనాడు నా ప్రాణమా. ఆశా